రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అరచేతిలో ఈ రేఖ ఉంటే సంపదలు ఆస్తిపాస్తులు మరి చాలా వరకు మీకు ఉండే అవకాశం ఉంది। అయితే అరచేతిలో చాలా మంది సంపద రేఖ ఏంటి, సంపాదన రేఖ ఏంటి, ఆస్తిపాస్తుల రేఖలు ఏంటి, మరి ఆకస్మిక ధనలాభం కలిగిన రేఖ ఏంటి అని అందరికీ ఆసక్తి ఉంటుంది కదా తెలుసుకోవాలని। మనం ఈ రోజు ఆ విషయాన్ని తెలుసుకుందాం। మరి అరచేతిలో చాలా వరకు కింద మణికట్టు నుంచి ఒక రేఖ మీకు కనిపిస్తూ ఉంటుంది। ఆ రేఖని అదృష్ట రేఖ అంటారు। మీరు ఇమేజ్ లో చూడండి, చాలా వరకు మీకు స్కెచ్ పెన్ తో మార్క్ చేసి ఉంటుంది, పింక్ కలర్ స్కెచ్ పెన్ తో। ఆ కింద నుంచి అంటే మణికట్టు నుంచి పైకి ఆ రేఖ ఎంత చక్కగా పైకి వెళ్తే అదృష్టం అని మనం చెప్పుకోవచ్చు। దీన్ని అదృష్ట రేఖ, సంపద రేఖ అంటారు। మరి ఇదే రేఖ మీకు అంటే ఈ పక్క నుంచి ప్రారంభమైంది, అక్కడ ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది। అక్కడ చంద్రుడి నుంచి ఈ రేఖ ప్రారంభమైతే వివాహం అయిన తర్వాత భార్య ద్వారా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। అలాగే ఈ రేఖ ఈ రకంగా ఉంటే తల్లి ద్వారా కూడా సంపదలు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది। అంటే మీరు ఇమేజ్ లో చూసారు కదా, మూన్ నుంచి కొంతమందికి ఆ రేఖ ఉంటుంది, కొంతమందికి మణికట్టు నుంచి ఉంటుంది, కొంతమందికి చంద్రుడి నుంచి ఉంటుంది। ఆ రేఖ తిన్నంగా వెళ్ళి మీకు శని స్థానం పైన ఆగుతుంది। అలాగే కొంతమందికి ఇంకొక డీవియేషన్ కూడా మీకు ఇమేజ్ లో కనిపించింది। ఇంకొక డీవియేషన్ ఏంటంటే జూపిటర్ అంటే చూపుడు వేలు వైపు వెళ్తుంది ఆ రేఖ। అలా వెళ్తే జీవితంలో న్యాయపరంగా మీరందరూ కూడా ధన సంపాదన ఉంటుందట। మరి శని స్థానం పైకి స్ట్రైట్ గా చూడండి, స్ట్రైట్ గా రేఖ వెళ్ళిపోతుంది కదా, ఇలా స్ట్రైట్ గా వెళ్ళినందువల్ల జీవితంలో కష్టపడి పైకి వచ్చే వ్యక్తిత్వం ఉంటుందట। మరి ఆస్తి పాస్తులు అన్ని కూడా మీకు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ రేఖ జీవితంలో సంపదల్ని అదృష్టాన్ని చక్కగా ప్రసాదిస్తుంది। మరి నెక్స్ట్ వీడియోస్ లో ఈ రేఖ అంటే ఇప్పుడు చంద్రుడి నుంచి ప్రారంభమైందని చెప్పుకున్నాం, అలాగే ఈ రేఖ చూపుడు వేలు వైపు వెళ్ళినప్పుడు ఫలితం ఏంటి అంటే జీవితంలో సక్రమంగా న్యాయపరంగా సంపాదిస్తారు। అలాగే శని స్థానం వైపు వెళ్ళినప్పుడు స్వయం కృషితో పైకి వస్తారని తెలుసుకుందాం। నెక్స్ట్ వీడియోస్ లో ఈ రేఖ ఎలా ఉంటుందో మీరు అందరికీ ఐడియా వచ్చేసింది కదా। నెక్స్ట్ వీడియోస్ లో ఈ రేఖ మీద ఏర్పడే వివిధ గుర్తులు, ఆ గుర్తులు వల్ల అంటే కొంతమందికి దాని మీద గుర్తులు ఏర్పడుతుంటాయి ధనరేఖ మీద, ఆ గుర్తుల యొక్క ఫలితాలు ఏంటి, అదృష్టం ఏ వయసులో మీకు సంప్రాప్తిస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।